ఈరోజు మన సభకు విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ ప్రశాంత్ భూషణ్ గారు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, అలాగే సభాధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ గారు, సభ ప్రారంభకులు ప్రొఫెసర్ వినాయక రెడ్డి, స్టేజ్ పైన ఉన్న వివిధ సంఘ నాయకులు మరియు నాతో వచ్చిన మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కావాలనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఒక తాటిపై ఈ స్టేజ్ మీదకి వచ్చారు. ఇది ఒక మన గొప్ప శుభ పరిణామంగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే కేంద్రంలో చేస్తున్న కొన్ని పనులు అంటే అరాచకాలను అంటే ఈవెన్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ద్వారా 66 లక్షల ఓట్లను తొలగించారు. దాని వెనుక ఉన్న శక్తులు ఎవరు? అలాగే ఉప చట్టం ద్వారా ఉద్యమకారులను అంచివేస్తున్నారు. ఎందుకు అంచివేస్తున్నారు? దీనిపై మనం అందరం ఏకతాటిగా ఒక స్టేజ్ మీదకి వచ్చి మనం పోరాడవలసిందిగా కూర్చున్నాం. ఎందుకంటే మనం ఇలా పోరాడుకుంటే ప్రజాస్వామ్యంలో మనకు కనీసం ఈ మాట్లాడుకునే అర్హత కూడా ఇంకా ముందుకు ఉండకపోవచ్చు. కాబట్టి మనమందరం ఏకతాటిగా ఒకరి మీద ఒకరు ఎలాంటి ఆలోచన లేకుండా అందరం ఏకతాటిగా పోరాడాలి. అలాగే కేంద్రం మీద మనం ఒత్తిడి చేస్తేనే ఇలాంటి ఉప చట్టం కానీ ప్లస్ ఇంటెలిజెన్స్ అది కానీ ఇలాంటి ఎన్నో మనం सक्सेस కావద్దని ఈ అవకాశం ఇచ్చే పెద్దలు सुप्रीम कोर्ट में आवाज उठाते रहते हैं और आज तक भी जो हक केवल आवाज उठाने में कोई भी मामले में हो, चाहे वक्त का तो मामला हो, वक्फ बोर्ड की तरफ से भी आपने देखा होगा कि वक्त की तरफ से नए नए जो पॉइंट्स जो 40% जो क्रिएट किया गया था बीजेपी की तरफ से, उन तमाम के मुकाबले में अगर कोई आवाज उठाने वाले तो सबसे पहले प्रशांत भूषण साहब है और आपके दूसरे भी लोग हैं जिसके मैं नाम नहीं करता। तो मेरा मतलब ये है कि जो लोग अच्छा काम करते हैं उनको सराहना भी चाहिए और उनको महसूस भी करना चाहिए कि वाकई ये लोग बड़े अच्छे से जहन के हैं और ये लोग समाज के लिए अच्छा काम चाहते हैं और अच्छे तरीके से लोगों को बुराइयों को दूर करते हुए अच्छाई को लेकर आगे बढ़ना चाहते हैं और ये फाइट करके जस्टिस फॉर यानी कि फाइट फॉर जस्टिस के हिसाब से ये लोग सोचते हैं। लिहाजा जो आज मैं जो चाहता था कि मेरे तरफ से जो मेरी सोच थी कि भाई बस देवन से मेरी सोच ये है कि सेकुलर के भी लोग हैं, सेकुलर तरीके से तमाम मिलजुल के रहे और तमाम मिलजुल के एक अच्छी मैसेज पास ऑन करें। लेकिन अफसोस की बात ये है कि अफसोस मैसेज जो पास ऑन करने की कोशिश की जा रही है हमारे स्कूल के सिलेबस में भी ये यानी कि नजरिया में नहीं जा रही है कि स्कूल के अंदर में क्या बोलते से जो उनका पहले का जो था जो माहौल है उसको क्या कोशिश की जा रही है। पहले जो जो सेकुलरिज्म था उसको खत्म करके कम्युनिज्म को लाने के लिए सिलेबस में भी नई नई चीज़ों को इंक्लूड किया जा रहा है। ये तमाम चीज़ें बहुत खतरनाक है। बच्चों को आइंदा पहले की जो हिस्ट्री है वो हिस्ट्री से दूर कर दिया जाएगा और हिस्ट्री से दूर कर देकर नए कम्युनिस्ट जहन को बनाया जाएगा जिससे क्या उसको जहन मिलेगा। చొరబడినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఒక్కొక్క వ్యవస్థను ఎట్లా ధ్వంసం చేస్తున్నాయో ఈ దశాబ్ద కాలంగా పాలనలో పార్లమెంటు ఇన్స్టిట్యూషన్స్ ధ్వంసమవుతున్నటువంటి తీరు ఇవాళ ప్రజల ముందు ప్రజాస్వామిక వాళ్ళ ముందు ఇవాళ కనబడుతున్నటువంటి అన్ని హక్కులు హరించబడుతున్నటువంటి ఒక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినటువంటి ఈ స్థితిలో దేశంలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు ప్రజాస్వామిక వాదులు అన్ని రకాల వాళ్ళు ఇవాళ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ముందుకు వచ్చింది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రాక్టీస్లో రావడానికి ఇన్ని దశాబ్దాలు కింది దాకా రావడానికి ఇన్ని దశాబ్దాలు పట్టినటువంటి ఒక పరిస్థితిలో రాజ్యాంగం అనేటువంటి దాంట్లో హక్కులు ఒక పుస్తకం కాదు, అదొక ప్రాక్టీస్లోకి రావాల్సినటువంటి పరిస్థితిలో అందులో పొందుపరి మహిళలను విదేశీయులనే ఉంచడానికి మత మైనార్టీలకు హక్కులు లేకుండా మొత్తంగా ఒక సంపన్న వర్గాలకు కింది దాకా మన శ్రేణుల నుంచి కిందికి తీసుకెళ్లి ఒక బలమైన ఐక్య ఉద్యమంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశానికి పీడ ద్వారా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలనలకు ఉన్నటువంటి వాళ్ళని గద్దరించడానికి వారిని ప్రజల నుంచి దూరం చేయడానికి మన ప్రజల్ని ఏకం చేయడానికి ఇటువంటి సదస్సు ఉపయోగపడుతుందని దీన్ని స్పిరిట్గా తీసుకుందామని చెప్పి నేను చెప్తూ మా శాంతిచర్చల కమిటీ కూడా దీంట్లో ప్రజాస్వామ్యంలో भूषण साहब जो सीनियर एजुकेटेड नहीं है बल्कि मैं कहूँगा कि इस वक्त उम्मीद की एक किरण है जो फिलवाक़या लोगों के दरमियान मौजूद है जिस पर लोग भरोसा भी करते हैं, जिससे लोग मोहब्बत भी करते हैं। तो शायद इसीलिए कहा गया कि निगाह बुलंद सुख्म दिल नवाज जहाँ पुरसोस
यही है रफ्ते सफ़र मीर कारवां के लिए। हम हैदराबाद की इस तारीखी सरजमीन में जनाब प्रशांत भूषण साहब का दिल की गहराइयों से इस्तकबाल करते हैं और हम उम्मीद करते हैं सर कि आपका ज़बान में या कलम वो दर हकीकत आपके ज़मीर की अदालत है और इस अदालत के साथ आप जो इंसाफ कर रहे हैं, मैं समझता हूँ हिंदुस्तान की तारीख कभी इसको फरामोश नहीं करती। इसलिए कि मेरा कलम तो अमानत है मेरे लोगों की, मेरा कलम तो अदालत मेरे ज़मीर की है। इसीलिए तो जब कहा और लिखा तो तपा के जा से लिखा, इसीलिए तो लौट कमान का ज़बान तीर की है। मैं कट गिरूं या जिंदा रहूं ये यकीन है मुझे, ये हिसारे जब्र कोई तो गिराएगा और तमाम उम्र की ईज़ा नसीबों की कसम मेरे साथ अगर इस मुल्क के अंदर मुसलमान नहीं होते, इंडिविजुअलाइज नहीं होते, टोटली नहीं होते, जीरो, और हमारे पड़ोस के अंदर पाकिस्तान नहीं होता, तो आज जो लोग सत्ता पे है कभी भी सत्ता पर आ ही नहीं सकते। ये दो बीसाखियां हैं जिसको बुनियाद बनाकर ये इख्तिदार पर पहुंचे। आज की तारीख में मैं कह रहा हूं ये वक्त आ गया है कि हम हालात को समझे और जो मुल्क को तकसीम करने की पॉलिसी है इसके खिलाफ ऊपर के तौर पर कायम है नफरत, अदावत। మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రశాంత్ భూషణ్ గారు, అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకి సోదరులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ. ఈరోజు మరి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రల మీద, అప్రజాస్వామిక విధానాల మీద ఏదైతే జరుగుతుందో ఈ దేశంలో, దానికి మరి వ్యతిరేకంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే అటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ రావడం ఒక మంచి శుభ పరిణామంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ పాలన ఏ రకంగా ఉందంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తూ ప్రజలను ప్రశ్నించి ప్రజలను మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ వాళ్ళని ఏళ్ల తరబడి జైల్లో పెట్టి మమ్మల్ని ప్రశ్నించకుండా మాకు ప్రతిపక్షం లేకుండా మేము పనిచేస్తున్నామని చెప్పినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దేశం నుండి తరిమి కొట్టాలి. ఈ సిద్ధాంతం నుండి మరి చాలా మంది ప్రజలు కూడా చాలా మంది అమాయకులు కూడా వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతాలను నమ్మి వాళ్ళకు జై కొట్టున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మరి అక్కడ రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం అంటేనే ఓటు, అటువంటి ఓటును కూలీ చేస్తూ, అటువంటి ఓట్లను తీసేస్తూ, అటువంటి ఓట్లను కనీసం ఈవీఎంలు అనేవి ఈ ప్రపంచంలో ఏ అభివృద్ధి అయినటువంటి దేశాలలో ఈరోజు ఈవీఎంలను బంద్ చేస్తే ఇవాళ భారతదేశంలో మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఇవాళ ఈవీఎంలను వీళ్ళు ఇవాళ పెట్టి వాళ్ళ అడ్డగోలుగా ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు. ఇవాళ చాలా మంది మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం వేసే ఓటు అది బీజేపీకే పోతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 2 దఫాలుగా 3వ దఫా కూడా బీజేపీ గెలిచిందంటే అంత అద్భుతమైన పరిపాలన ఏం చేసిందో ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పాలి ప్రజలకు. మొన్నటికి మొన్న జీఎస్టీ తగ్గిపించి మేము జీఎస్టీ తగ్గిపించామని చెప్పారు. జీఎస్టీ పెంచింది ఎవరు? మీరే వేస్తారు, మీరే తగ్గిపించి బీజేపీని ఇవాళ చాపకి నీరులాగా ఇవాళ తెలంగాణలో బీజేపీ వస్తా ఉంది. కాబట్టి ఈ బీజేపీ అటువంటి కుట్రలు, ఈ బీజేపీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పాలనను మనం ఖచ్చితంగా ప్రజలందరి చైతన్యం చేసి మనం అందరం కూడా ఒక వేదిక మీద ఇవాళ ఒక కమిటీని కూడా వేయాలని చెప్పి కూడా నేను ఇవాళ కోరుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా అయితే మనం అందరం కలిసినామో ఇవాళ ఈ బీజేపీని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మళ్ళొకసారి జై తెలంగాణ చెప్తూ మరి మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. భారతదేశంలో సుప్రీంకోర్టులో అత్యంత విలువైన, అత్యంత పట్టుదలగా ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడి కలబడి ఫైన్ కూడా, అంటే సుప్రీంకోర్టు ఫైన్ వేస్తే కూడా తను కట్టను అని చెప్పి
ఆఖరికి ₹1 ఫైన్ వేస్తే కూడా దాన్ని కూడా కట్టనని చెప్పి ధైర్యంగా నిలబడి జరిగే అన్యాయాల మీద తన గొంతెత్తుతున్నటువంటి ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, కామ్రేడ్లు, వివిధ ప్రజా సంఘాల నేతలందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తులు చేసి పరిపాలిస్తుంటే చూస్తూ ఊరికి కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడని విప్లవ కవి వరవరరావు గారు కవిత రాశారు. నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి పరిపాలిస్తుంటే చూస్తూ ఊరికి కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడి అని అంటాడు. ఇలా నేరమే కాదు, నేరాన్ని మించినటువంటి ఒక అనాగరికత, ఒక నరహంతక ప్రభుత్వం అనేటువంటిది కేంద్రంలో కొలువుదీరున్నది. ఆ నరహంతక ప్రభుత్వం మాట్లాడేవాడని, ప్రశ్నించేవాడని, రాసేవాడని, చూసేవాడని, ఇదేం అన్యాయం అని అడిగేటువంటి వాళ్ళని, ప్రజాస్వామిక హక్కులు కావాలని కోరేటువంటి వాళ్ళని అంగీకరించలేనిటువంటి పరిస్థితి, సహించలేని ఆనాడు గోడల మీద పదే రాస్తుండేటువంటి, ఆనాడు మీ పీడిఎస్సీలో పనిచేస్తూ ఆ నినాదాన్ని ఎక్కువ ఇచ్చేటువంటి వాడు. పార్లమెంటు ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో చాలా మ్యానిపులేషన్ జరిగింది. రాహుల్ గాంధీ బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రమే ఆయన ఒక 6 నెలలకు పైగా పరిశీలన చేసి ఎట్లా ఓటు చోరీ జరిగినాయో చెప్పారు. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలోనే కోట్లాది కొత్త ఓట్లు ఎట్లా వచ్చి చేరినాయో అనేటువంటి ఆయన వివరంగా చెప్పాడు. అంతేకాదు, అనేక నియోజకవర్గాల్ని పరిశీలిస్తే వీటిని లోపరుచుకొని అధికార వ్యవస్థలన్నింటినీ కూడా తమ జీవ సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్షాల గొంతుని నిలివేయడమే ఇవాళ కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి స్థితి ఉంది. రచయితలో, జర్నలిస్టులో, కమ్యూనిస్టులో, ముస్లింలో శత్రువులు అనేటువంటిది ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. వాళ్ళకి 3 శత్రువులు. ఎవరు? కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్స్ శత్రువులు. అంతేకాకుండా ఈ దేశంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించే వాళ్ళని, ఆఖరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అని ప్రకటించినటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అందుకే ఏ జాతీయోద్యమం అయితే, స్వతంత్రోద్యమం అయితే ఈ దేశంలో దేశభక్తితో జరిగిందో ఆ దేశభక్తి ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్, ఆనాటికి బీజేపీ లేదు. ఇలా దేశభక్తిగా ముసిగేసుకొని ముందుకు వస్తా ఉన్నది. స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన వాడు. అధ్యక్ష వహిస్తున్న చంద్రకుమార్ గారు, ముఖ్య అతిథిగా వస్తున్న ప్రశాంత్ భూషణ్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభకు హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా సిపిఎంఎల్ ఒక కాంటెస్ట్ లో ఈ కార్యక్రమం అనేటువంటిది మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ ఉద్యమం అనేటువంటిది ఆయన చేపట్టి కొన్ని విషయాలను, వాస్తవాలను అనేటువంటిది ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాన్ని కేంద్రంగా మనం ఈ ఎఫ్ఐఆర్ మీద ఈ కార్యక్రమం తీసుకున్నాం. అయితే ఒక నేపథ్యం ఉంది. 12 సంవత్సరాలుగా ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, ఎన్డీఏ 3, ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు అధికారం రావడం అనేటువంటిది వచ్చిన తర్వాత ఏమి చేస్తున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏంటిది అనేటువంటి కోణం నుంచి చూస్తే ఈ ఎస్ఐఆర్ కూడా ఒక ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ గా భావిస్తున్నాం. రాబోయే కాలంలో ఒక వాతావరణం దేశ ప్రజలందరినీ కూడా వాళ్ళ మానసిక సంసిద్ధత అనేటువంటిది ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల దిక్కు మార్చేటువంటి ఒక రాజకీయ ప్రయత్నమే ఎన్నికల్లో అంశం మీద కూడా. ఇలా ఎన్నికలు, ఓట్లు కూడా ఏ ఓటు ఉంటుంది, ఏ ఓటు తొలగిస్తారు, ఏ కొత్త ఓటర్ లిస్టులకు వస్తుంది అనేటువంటిది ఇవాళ ఆధార్ కార్డును కూడా తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఇవాళ ఆధార్ కార్డు తీసుకొని ఒక ధృవీకరణ చేస్తున్న పరిస్థితి.
ఇలా బీహార్లో ఓట్లను తొలగించినటువంటి దాని విషయంలో చూస్తే ఆయన రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే ఈ ఓట్లను కాన్షియస్ గా తీసేశారండి. మహారాష్ట్రలో కాన్షియస్ గా ఓటింగ్ పెంచారండి. బెంగళూరులో ఉన్నటువంటి మాదేపుర కాన్స్టిట్యున్సీలో అనుసరించినటువంటి ఈ చట్టాలంతా పెద్దల కోసం ఉన్నాయి. ఈ మనవి కావురా, మనవి కావాలంటే మనం పోరాటం చేసి మనం కూడా చదువుకొని మనం కూడా లాయర్లు కావాలి. సుప్రీంకోర్టులో కూడా ఉన్నప్పుడే మన కోసం మాట్లాడేటోళ్ళు చట్టసభలలో వస్తారు, మన కోసం ఉన్నారని విన్నా. మన కోసం మాట్లాడేటువంటి న్యాయమూర్తులు ఈరోజు వచ్చి మన కోసం ఓ సభ పెట్టి మన హక్కులు ఉన్నాయి, మీరు కొట్లాడని ఫలాన్ని ఉన్నాయని చెప్తున్నటువంటి మా సార్లందరికీ ఒకసారి పేరు పేరున మీ అందరికీ సలాం తెలియజేస్తున్నాం సార్. అయితే రాజ్యాంగాన్ని అడుగుతున్నాం, అమ్మ నువ్వు కల్పించిన హక్కులు ఇట్లా అయిపోయినాయి, మనము ఏ విధంగా ఉన్నామో ఒకసారి చెప్తూ, అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం, రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. ఓటుకు ఒక నోటు అంటూ నడుస్తున్న నినాదం, మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. ప్రశ్నించుట నేరము, పాలకుల మాటే వేదము. సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము. బడుగు బలహీనుల బతుకుల్లో గాయం. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. చదువుకున్న కొలువు లేని నిరుద్యోగ యువతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలినవతరం. పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము. రోజుకొక్క రైతు సాగు ఎవరిది ఈ పాపము. ఆగని కన్నీళ్లు వేదన ఇంకెన్నాళ్ళు. మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం, మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం. మానని పుండైనది ఏ ఆచారం. దళితులు గిరిజనులు మైనారిటీపై దాడులు, అవమానము అవహేళన పల్లెలాయకాడులు. పేరుకేమో మనదే ఇక ప్రజాస్వామ్య దేశము. ప్రజలను మోసము చేయగా రోజుకొక్క వేషము. కులమతాల పోరుల కూలిందే నీ పేరు. అక్షరాల భావుటగా ఉదయించిన స్వప్నమా, అక్షరాల భావుటగా ఉదయించిన స్వప్నమా. తప్పు నీది కాదు నీకు సెల్యూటమ్మా. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. మానవ అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినమమ్మ నీ కథ నేడు. తప్పు నీది కాదు నీకు సెల్యూటమ్మా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. ఈనాడు ఇక్కడ సభ మనం పెట్టుకున్నది దేశం ప్రమాదంలో ఉన్నది, దీనికి మార్గం ఏమిటి, పరిష్కారం ఏమిటని అనుభవజ్ఞులు న్యాయశాస్త్ర ప్రవీణులైనటువంటి ప్రశాంత్ భూషణ్ గారు ఏం చెబుతారో ఉన్నారని, కొన్ని సమస్యలు లేదా మన అందరం వారికి అండగా ఉంటామని తెలియజేయడం కోసం సభ పెట్టాము. కాబట్టి మనం మాట్లాడకంటే వారు మాట్లాడడం చాలా ముఖ్యం. అయితే రెండు విషయాలు నేను మాట్లాడతాను. ఈనాడు గొంగట్లో వీటిని మనం నేర్చుకున్నట్టుగా ఈనాడు
వెయ్యి పరిపాలనలో ఎట్లా ఏం జరుగుతుందని ఒక్కొక్కటి పెట్టుకొని ఉపన్యాసం చెప్పుకోవడం అవసరం లేదు. అంత మనం తెలుస్తుంది. అన్ని ప్రభుత్వ అంగాలన్నీ కూడా ఆక్రమించుకున్నది. ఇక ఒకటి మిగిలింది, అది ప్రశాంత్ భూషణ్ గారికి న్యాయ వ్యవస్థ. రాజ్యాంగాన్ని మార్చి ప్రియాంబుల్ మార్చేసి బీజేపీ ఎజెండా పెట్టబోతుంది. అదొక్కటే మిగిలింది. ఒకటి. రెండవది, మనం ఎక్కడైనా చూసాం, ఒక పోలీస్ స్టేషన్లో ఒకరిని చంపేస్తే కేసు పెడతారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవస్థ, అది మన సమస్య మనం అనుకున్నాం. రెండవది, అధికారంలో వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పెట్టారు ఓట్ చోరు అంటారు. నేను అంటున్నాను, చోరు ఆ పుస్తకాలు లేదు, కాగితాలు లేదు. అసలు చోరు ఎక్కడ నుండి ఈవీఎంలు ఉంది. ఆ ఈవీఎంలతోనే అధికారంలోకి వచ్చాడు. మన దేశవ్యాప్తంగా ఇప్పుడు 2 కార్యక్రమాలు ఇంకేం వద్దు. దయచేసి మనం అందరం ప్రశాంత్ భూషణ్ గారు మీరు నాయకత్వం ఇచ్చండి. దేర్ మస్ట్ బి నేషనల్ మూమెంట్ ఆన్ సింగిల్ ఎజెండా. ఈవీఎంను తొలగించాలి. బీజేపీని ఆన్ దిస్ మూమెంట్ వి రిక్వెస్ట్ యూ బీ ది మూమెంట్, నేషనల్ మూమెంట్. ఎవ్రీబడి ఈజ్ రెడీ. ఎవ్రీబడి బట్ అది ఇండివిజువల్. चलो दिलों में भाव लेके भी चलो चले चलो दिलों में भाव लेके भी चलो चलो लहू लुहान पाओ लेके भी चलो चलो के आज साथ साथ चलने की जरूरत है। चलो के आज साथ साथ चलने की जरूरत है। चलो के खत्म हो न जाए जिंदगी की हसरतें। चलो के खत्म हो न जाए जिंदगी की हसरतें। जमीन ख्वाब जिंदगी यकीन सबको बांट कर वो चाहते हैं बेबसी में आदमी झुकाए सर। जमीन ख्वाब जिंदगी यकीन सबको बांट कर वो चाहते हैं बेबसी में आदमी झुकाए सर। वो चाहते हैं जिंदगी हो रोशनी से बेखबर। वो एक एक करके जला रहे हैं हर शहर। जले हुए घरों के ख्वाब लेके भी चलो जले हुए घरों के ख्वाब लेके भी चलो चलो लहू लुहान पाओ लेके भी चलो वो चाहते हैं बांटना दिलों के सारे वलवले। वो चाहते हैं बांटना ये जिंदगी के फासले। वो चाहते हैं बांटना दिलों के सारे वलवले। वो चाहते हैं बांटना ये जिंदगी का काफिले। वो चाहते हैं खत्म हो उम्मीद के ये सिलसिले। वो चाहते हैं गिर सके न लूट के ये सब खिले। सवाल ही है अब जवाब लेके भी चलो सवाल ही है अब जवाब लेके भी चलो चलो लहू लुहान पाओ लेके भी चलो। वो चाहते हैं जातियों की बोलियों की फूट हो। वो चाहते हैं धर्म को तबाहियों की छूट हो। वो चाहते हैं जातियों की बोलियों की फूट हो। वो चाहते हैं धर्म को तबाहियों की छूट हो। वो चाहते हैं जिंदगी ये हो पड़े झूठ हो। वो चाहते हैं किस तरह की हो मगर ये लूट हो। सिरों पे जो बची है छाँव लेके भी चलो सिरों पे जो बची है छाँव लेके भी चलो चलो लहू लुहान पाओ लेके भी चलो चले चलो दिलों में घाव लेके भी चलो
चलो के आज साथ साथ चलने की जरूरत है, चलो के आज साथ साथ चलने की जरूरत है, चलो के आज साथ साथ चलने की जरूरत है, चलो के खत्म हो न जाए जिंदगी की हसरतें, चलो के खत्म हो न जाए जिंदगी की हसरतें। थैंक यू। థ్యాంక్ యూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, మిత్రులారా, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజ్యాంగ సంస్థలనంతా కూడా నిర్వీర్యం చేస్తూ హిందుత్వ ఎజెండాలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి కేంద్రంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల అనేక అంశాల్లో ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అది ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, లేకపోతే దళితులైనా, లేకపోతే తన వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల వాళ్ళైనా వాళ్ళకు ఓటు హక్కే ఉండదు అనేటటువంటి పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ గౌరవించగలుగుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టమవుతుంది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలంతా కూడా తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నదో చాలా విషయాలు చెప్పారు ప్రశాంత్ భూషణ్ గారు. సిబిఐ తమ వ్యతిరేక వాళ్ళ మీద కేసులు పెట్టి లొంగ తీసుకోవడం, పార్టీలను చేర్చడం, నాయకుల్ని జైలులో పెట్టడం, లొంగేస్తే తనకు అనుకూలంగా మార్చడం. ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చి సమాజంలో ఎక్కడికక్కడ గ్రూప్ మీటింగ్లు పెట్టుకొని ఈ అదాని, అంబానీ లాంటి వాళ్ళను పెంచి పోషిస్తున్న అమిత్ షా లాంటి తోడు దొంగల్ని తప్పికొట్టడానికి ఈ వ్యవస్థను, ఈ న్యాయ వ్యవస్థనే కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ అన్ని రకాల వ్యవస్థను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. రేపు సగటు మనిషి ప్రశాంతంగా బ్రతికి తనకున్న స్వేచ్ఛను 10 మందిలో చెప్పుకునే స్థాయిలో లేని పరిస్థితి, ప్రశ్నించే గొంతులు నొక్కే పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం కొద్దిమంది ఉన్న మనం ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి మనం అందరూ కృషి చేయాలి. తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున భవిష్యత్తులో ఇంకా చాలా ప్రోగ్రాలు జరుగుతాయి. అందులో లెఫ్ట్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలన్నీ భాగస్వామిగా ఉన్నాం. అందులో రెవల్యూషనరీ సోషల్ పార్టీగా మేము మా పాత్ర కూడా పోషిస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సభాధ్యక్షులకు రెవల్యూషనరీ సోషల్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అయినప్పటికీ ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున భారతదేశంలో ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక భావజాలం కలిగినటువంటి ఒక మనవాద సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం లేక మోడీ నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ఈ భారతదేశంలో ఎలాంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, అట్లానే మరి కార్మిక వ్యతిరేకమైనటువంటి రకరకాల చట్టాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజలు ఏ రకంగా ముప్పు తిప్పలు పెడుతున్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఉండబడినటువంటి ఇవాళ రాజ్యాంగం కానీ ప్రజాస్వామికం అనేది ఏదైతే ఉందో అది నామమాత్రంగానే కొనసాగుతున్నది తప్ప ఇవాళ ఈ దేశంలో పీడిత ప్రజలకు, తాడిత ప్రజలకు, క్రియాదారులకు ఈ రోజు జరుగుతున్న విధానాలు గతంలోనే చెప్పారు. ఏదైతే స్టార్టింగ్లో ఎన్నికలు వచ్చినప్పుడే ఎంఎల్ పార్టీ నాయకులు చెప్పారు, ఈ పార్లమెంట్ వ్యవస్థ ఒక పందులకు దొడ్డి లాంటిది, ఇందులో ఇంత మంచివాడు పోయినా కానీ అక్కడ న్యాయం చేయలేరు, ఈ వ్యవస్థ అలా ఉన్నదని చెప్పడం జరిగింది. ఎన్నికలు పూటకం, ఎన్నికల్లో పోయిన వాళ్ళలో కూడా ప్రచారం చేయకుండా ఆపే పద్ధతి, ఇంతకుముందు చెప్పినట్టుగా మనోళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ గెలుస్తారో కమ్యూనిస్టు వాళ్ళు గెలిచే కాడ అక్కడ ఓట్లు పడకుండా చేయడం, కార్యకర్తలు అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఏదైతే ఉన్నదో కాబట్టి చంద్ర పుల్లారెడ్డి, నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు నిర్మించిన ప్రతిఘటన పోరాటం వారసత్వంగా వచ్చిన ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో, ఉమ్మడి నరసింహ కావచ్చు, తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్ని కృష్ణయ్య కావచ్చు, వీళ్ళిద్దరూ ఆనాడు నీటి నిజాయితీని తెలిసిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ వాళ్ళ నియోజకవర్గాలను మొత్తంగా इस देश के अंदर हम सबसे ज्यादा आगे
हम जहाँ हम होता तो वहाँ सुख होता है। जहाँ देखो हमको अलग करने के लिए लोग कैसे कह रहे हैं, लोग हा से हरी, हा से हसन, हा से हरी, हा से हसन, माँ से मोहम्मद, माँ से मरियम, माँ से माँ। तो और हम और हा और माँ को हम एक कर दिए तो कितने लोग आगे होते। हमारे को लोग इस देश के अंदर लोग हमारे को आगे तोड़ने की कोशिश कर रहे हैं, लेकिन हम अपने इरादों में मजबूत रखते इस देश के लिए और ये ऐसे ऑर्गेनाइजेशन के लिए साथ बढ़ के काम करने की जरूरत है। जय हिंद, खुदा हाफिज। మిత్రులారా, పెద్దలు, డాష్ పైన లేడీస్ అండ్ జెంటల్మెన్, అందరికీ సలాములు. మన సమాజంలో ఒక సామెత ఉంది, చేసిన పాపాలకు పెట్టిన దీపాలు. ఎక్స్ప్లెనేషన్లో పోను, సమయం చాలా తక్కువ ఇచ్చారు సార్. అదేవిధంగా ప్రస్తావనలో వచ్చిన ఒకటి రెండు వర్డ్స్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. జాతిపిత అయినటువంటి గాంధీ గారిని హతమార్చిన వాళ్ళు ఈరోజు రాజ్యాధికారాన్ని చేర్చుకుంటున్నారు, రాజ్యాధికారంలో ఉన్నారు, రాజ్యాధికారాన్ని తమ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారు. మరి నిజమైనటువంటి దేశభక్తులు, గాంధేయవాదులు, పీస్ లవర్స్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే జైళ్ళల్లో మొక్కుతున్నారు. మహాశయులారా, ఒకవేళ మొదటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ఎవరు పరిరక్షించాలో ఇందాక క్లుప్తంగా మనం విన్నాం అందరితో. అందులో నిష్కర్షంగా వచ్చినటువంటి విషయం ఒకటి, జ్యుడిషియరీ అన్నాము. అక్కడికి వచ్చాము, జ్యుడిషియరీ రక్షించాలి. సరే, ఒకవేళ మనము అదే క్వశ్చన్ వేసినట్లయితే అదేమంటుందంటే, మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కావాలి, ఉండాలి, ఫ్రీ ఫేర్ ఎలక్షన్స్ జరగాలి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ను పాటించాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ను కాపాడుకోవాలి, పొందుపరచుకోవాలి, ఫ్రీ ప్రెస్ అండ్ మీడియా ఉండాలి. నేను ఆన్సర్స్ చెప్పడం లేదు, ఎందుకంటే ఆన్సర్స్ అందరు చెప్పారు, మీకు కూడా తెలుసు, తెలియని కావు. సివిల్ సొసైటీ మరి యాక్టివిజంను చేయాలి, ఎప్పుడు అది యాక్టివ్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వానికి, రూల్ ఆఫ్ లా ఉండాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ అండ్ సివిల్ ఎంగేజ్మెంట్స్లో సివిల్ సొసైటీకి ఎప్పుడు వాళ్ళకి ఎంగేజ్ ఉండినట్లు చేయాలి. దీంతో పాటు మేము అధ్యాపకులుగా మా స్టూడెంట్స్తో మాట్లాడే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అతి కింది స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్వయం పరిపాలనా సంస్థలైనటువంటి పంచాయత్ రాజ్ లాంటివి, వాటికి సరి అయిన విధంగా ఏమంటారు, పునాదుల పైన నిలబెట్టాలి, పటిష్ట చేయాలి వాటిని అని అంటాము. అయితే వీటినన్నింటినీ అన్నప్పుడు ఇవి ఎక్కడ పొందుపరచబడ్డాయి? రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ నీరుగార్చి తమ వశము చేసుకొని సరి అయిన విధంగా సమయానుసారంగా ఎఫెక్టివ్లీ ఒకవేళ ఉపయోగించుకోవడానికి ఉద్యమాలు సాగిస్తే ఇదే ప్రజలు తప్పనిసరిగా రిజీమ్ చేంజ్ అవుతుంది. ఏదో మరొక నేపాల్ కాబోదు, మరొక బంగ్లాదేశ్ కాబోదు, మరో శ్రీలంక కాబోదు. మనందరం దృష్టిని సారించి దీనిని పటిష్టం చేయడానికి, ఎఫెక్టివ్గా చేయడానికి పని చేద్దాము రండి. జై మూల్ మానవ్. ప్రశాంత్ భూషణ్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు. మనకు తెలుసు, మన వ్యవస్థని ప్రజాస్వామ్యం అంటున్నాం, పెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోకెళ్ళే పెద్ద ప్రజాస్వామ్యం అని మనం అంటున్నాం. మరి
ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థని ప్రస్తుత పరిపాలించే రూలింగ్ పార్టీ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నదో మనం పేపర్ చదువుతున్నాం, మన విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే అది అంతటితో ఆగిపోకూడదు. తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యాన్ని మనం అందరూ అంగీకరించారు. ప్రజాస్వామ్యాన్ని, దానికి గుండెకాయటువంటి ఎన్నికల వ్యవస్థను, దానికి రక్షించే న్యాయ వ్యవస్థ గారు వివరించారు మనకి. అయితే ఇది ఎందుకు అంటే, మనం అనుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ కలకాలం మనం అనుకున్న విధంగా ఉండాలంటే మనం దీన్ని ప్రశ్నించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే భాగంగా మనం దాన్ని ప్రశ్నించాలి. దీనికి మానవ హక్కుల వేదిక ఎప్పుడు ముందుంటుంది. ప్రజాస్వామిక విలువలను, ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ హక్కులను రక్షించుకునేందుకు ఒక మంచి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు మానవ హక్కుల సంఘం వేదిక ఎప్పుడు ముందుంటుంది అని తెలియజేస్తూ, जस्टिस चंद्र कुमार साहब, तमाम पॉलिटिकल पार्टीज, सोशल एक्टिविस्ट, मीडिया पर्सनालिटीज और ख़वातीन और हज़रात, मैं इंतहाई खुशी और मसरत के साथ जनाब जस्टिस चंद्र कुमार साहब का शुक्रिया अदा करता हूं मैं कि आज प्रशांत भूषण साहब को दावत देकर इंतहाई बेहतरीन मौजू के ऊपर सेफ डेमोक्रेसी के उन्वान पर जो है जिस तरीके से हम तमाम को जो है तफसीलात बताई है, जो हालात सेंट्रल गवर्नमेंट, जो हालात दीगर मुल्क के कोने कोने में जो हालात चल रहे हैं, उसके साथ जो है वो प्रशांत भूषण साहब ने एक ही चीज़ के ऊपर तवज्जो दिया है कि हमारा इत्तेहाद ही जो है हमारे मुल्क को बचा सकता है। हमारे नौजवान एक साथ होना है, हम एक साथ बढ़ चढ़कर जो है हम हमारे मजहब को, हमारे दीगर जो है ऊंच नीच को बाजू रखते हुए हमारे मुल्क की जिस तरीके से डेमोक्रेसी को जो खतरा है उसके लिए जो है इत्तेहाद पर अगर हम साथ रहेंगे तो हम जरूर कामयाब हो सकते हैं। अभी जिस तरीके से हालात सेंट्रल गवर्नमेंट के ऊपर जो आखिरी जो है ऐसा दिख रहा है कि उनके ऊपर जो है नंगी तलवार लटकी हुई है। अगर ये तलवार को अगर हमको तेज और करना है तो ये हम तमाम की एक जरूरत है, हम तमाम को एक यूनाइटेड होने की जरूरत है। यूनाइटेड वी कैन राइज एंड डिवाइडेड वी विल फॉल। तो इस चीज के ऊपर हम तवज्जो देना है, हमारे नौजवानों तक ये मैसेज को पहुंचाना है और हम हर कोई जो है एकजुट होकर जो है आगे बढ़ना है। मैं शुक्रिया अदा करता हूं चंद्र कुमार साहब का और दीगर तमाम जो जिदारान इस महफिल को जो सजाने का और मुझे यहाँ पर दावत देने का शुक्रिया। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। అధ్యక్షత వహిస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, మిగతా పెద్దలు అందరికీ సౌకే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పెద్దలు చాలా పెద్దలు ఉన్నారు. అదేవిధంగా ప్రశాంత్ కృష్ణ గారు, వేదికకు అధికమైనటువంటి పెద్దలు, చంద్రకుమార్ సారు మరి మిత్రులు అందరూ కలిసి తీసుకున్నటువంటి కార్యక్రమము మనసారా అభినందించే కార్యక్రమం. ఎందుకంటే మనందరం కూడా పనిచేస్తున్నాం కానీ మనందరం కలుస్తలేము, అంటే ఎక్కడెక్కడనో ఉన్నాము, ఎక్కడెక్కడో ఆగిపోయినాము, ఒక వేదిక దగ్గర వచ్చి మాట్లాడుతున్నాము అటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని ప్రజాస్వామికవాదులు, ప్రజలను ప్రేమించేవాళ్ళు, ప్రధానంగా ప్రజలకు మంచి జరగాలనుకునేటువంటి వాళ్ళు హృదయం నిండా ఆనందం ఉంది. ఎందుకంటే హాల్ మొత్తం మర్చిపోయి మనంతా ఒకటిగా ఎట్లా మారాలి,
అంటే మనకు ఒకటి ఉంటుంది ఏమంటుందంటే కూర్చొని నువ్వు నేను ఏకమవుదాం అంటే ఎవరు ఏకం కాదు. చర్చల ద్వారా అండర్స్టాండింగ్ రావచ్చు, కానీ అది మనసులను కలిపేది ఏంటంటే పనికిదామని. కాబట్టి ఈ వేదికలో ఉన్నటువంటి పెద్దలకు నేను అంటే ఇప్పుడు మనము కార్యక్రమాలు రూపొందించుకోవాలి. కార్యక్రమంలో రూపొందించుకొని కార్యక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతమంది మాట్లాడినో అంతమంది నుంచి ఎంతమంది కార్యక్షేత్రంలో దిగుతారో అది మనకు తెలుస్తుంది. ఆ కార్యక్షేత్రంలో మరి మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గత 1 year నుంచి కొంతమంది మిత్రుల బృందము కూర్చొని కొంత ఆలోచన చేశాము. మాకు సంబంధించినటువంటి కొంత అవగాహన మాకు ఉంది. ఆ అవగాహనను ఇక్కడ నేను పంచుకోలేను, కానీ నేను ఒక్కొక్క అంటే మీరు మాకు అవకాశం ఇస్తే మీతో మాట్లాడడానికి మేము ఈ సంస్థలతో వచ్చి మా స్టూడెంట్స్ సంస్థ మీతోని మేమేమి ఆలోచన చేస్తున్నామో మీ ముందు పెడతాము. అది మీరందరూ ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే తీసుకొని అది ముందుకెళ్దాము. ఆ విధంగా ఒక చర్చకు మేము ఒక ప్రాతిపదికను తయారు చేసుకుంటున్నాము. అది జస్టిస్ చంద్రకుమార్ గారు మాకు ఆల్రెడీ ఒక అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఇది అయిపోయిన తర్వాత జాగో నవ తెలంగాణ మీకు ఒక అవకాశం వస్తుంది, వచ్చి మా సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక అవగాహన వస్తే మనం ముందుకెళ్దాము. ఆ అవగాహనతో మేము కూడా వస్తాము. మేము కాదు, కలిసి మనము మిగతా గ్రూపుల దగ్గరికి వెళ్దాము, వెళ్ళి అందరితో మాట్లాడదాము. ఇవాళ ఒకటే. अस्सलामु अलैकुम। अशहदु अल्ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीका लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु। मोहतरम व मुकर्रम जस्टिस चंद्र कुमार साहब, काबिल मुबारकबाद हैं। आप इंसानियत का दर्द लिए हुए हैं और तमाम इंसानों को एक जगह मिलाना चाहते हैं। जैसे कि हिंदुस्तान एक गुलदस्ता है, एक फूल को गुलदस्ता नहीं कहते, तमाम फूलों को मिलाने का नाम गुलदस्ता है। इसीलिए जो हमारे जस्टिस चंद्र कुमार साहब काबिल मुबारकबाद हैं। इंसानियत से ऐसी मोहब्बत है कि वो सबको जोड़ना चाहते हैं। हुकूमत चाहती है कि डिवाइड एंड रूल की पॉलिसी इख्तियार करें, आपस में लड़ाएं और हुकूमत करें। और आपकी शख्सियत ऐसी है कि वो मिलाना चाहते हैं। आप काबिल मुबारकबाद हैं। मैं मेरी तरफ से दिल की गहराइयों से आपको मुबारकबाद पेश करता हूँ कि इतना बड़ा प्रोग्राम आप रखे। आपको मैं कई बरसों से जानता हूँ कि बहुत काबिल तरीन, वो मोहताज तारुफ नहीं है, मगर मैं अपनी तरफ से ये अर्ज करना चाहता हूँ कि आपको मुबारकबाद पेश करना चाहता हूँ। और मैं दुआ करता हूँ, साधूनां दर्शनम पुण्यम स्पर्शनम पापनाशनम शुंभाचनम कौटि यज्ञफलम वंदनम मोक्ष साधनम ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्त्यम दन्वातीतम गगन तत्त्वम तत्त्वमस्सादि लक्ष्यम एकम नित्यम विमलवचनम सर्वादि साक्षीभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरु तन्नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमः नमः। यतः पूर्णं ततः पूर्णं पूर्णोतु पूर्णं परात् परं पूर्णानन्दं परपद्येहं सद्गुरुं शंकरं स्वयं। वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।